అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా చందో విజ్ఞానానికి సంబంధించి 11 వీడియోల ద్వారా ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభం, శార్దూలం వీటి గణ విభజన గురించి తెలుసుకుందాం. 12వ విభాగంలో జాతి పద్యమైనటువంటి కంద పద్యము, దాని యొక్క లక్షణాలు తెలుసుకుందాం. అదే జాతి పద్యానికి సంబంధించినటువంటి ద్విపద అనేటటువంటి పద్యము, దాని యొక్క లక్షణాలు మనం ఈ 13వ విభాగంలో తెలుసుకుందాం. ఇది ద్విపద అంటే ఆ పేరులోనే ఉంది, 2 పాదాల పద్యము అని. 2 పాదాలు కలిపి ఒక పద్యం అన్నమాట. ఆ లక్షణాలు ఏ పాదానికి ఆ పాదానికే వర్తిస్తాయి. అది ఎలాగో చూద్దాము. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం రావాలి అంటే ప్రతి పాదంలోనూ కూడా ఈ లక్షణం వర్తిస్తుంది. మరి కంద పద్యంలో అట్లా కాదు కదా. 1వ పాదం 2వ పాదం కలిపి మొత్తం 8 గణాలు అంటే మొదటి దాంట్లో 3, 2వ పాదంలో 5 అలా వస్తాయి. ఇక్కడ అలా కాదు, ఏ పాదానికి ఆ పాదమే 3 ఇంద్రగణాలు రావాలి, 1 సూర్యగణం రావాలి. యతి స్థానం మొదటి అక్షరానికి, 3వ గణం ప్రథమాక్షరానికి యతి. ప్రాస నియమము కలదు అంటే 2 పాదాలకు కలిపి ప్రాస నియమం. మొదటి పాదంలో 2వ అక్షరం ఏదైతే ఉందో, ఏ గుణింతంలోదైతే వాడామో, 2వ పాదంలో కూడా అదే గుణింతంలో అక్షరం వెయ్యాలి. 2వ అక్షరమే కదా ప్రాస. ఇలా ఈ 2 పాదాలు కలిపి ఒక పద్యంగా పరిగణిస్తాం అన్నమాట. మళ్ళీ తర్వాత ఇంకో 2 పాదాలు రాయాలనుకుంటే ప్రాస మళ్ళీ మనం మార్చుకోవచ్చు. అంటే ప్రతి పాదానికి కూడా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటాయి. యతి 3వ గణం ప్రథమాక్షరం యతి, ప్రాస నియమం ఉంది. ఇందు 2 పాదాలు ఉంటాయి. ప్రాసయతి లేదు. ప్రాసయతి అంటే ఏమిటి? ఇప్పుడు మామూలుగా ఏదంటే మొదటి అక్షరానికి 3వ గణానికి, 3వ గణంలో ఉండే మొదటి అక్షరానికి. ప్రాసయతి అంటే 2వ అక్షరం నుంచి ప్రాస చూసుకుంటారనమాట. కొన్ని పద్యాలకి అది ఉంటుంది, కానీ ఇక్కడ ప్రాసయతి లేదు. ప్రతి ఒక్క పాదం కూడా ఈ లక్షణాలని కలిగి ఉంటుంది. ద్విపదలోని ఏ పాదం ఆ పాదంగానే ఉండాలి అంటే లక్షణాలు ఏ పాదానికి ఆ పాదానికే వర్తిస్తాయి. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. తర్వాత పై పాదం క్రింది పాదంతో అతుకరాదు అంటే దీనికి లింక్ ఉండదన్నమాట. ఇందులోనూ 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం రావాలి. ఇందులో కూడా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం రావాలి. ఓకే, ఇంద్రగణాలు ఏమిటి? నల, నగ, సల, భ, ర, త అంటే నలము, నగము, సలము, భగణము, రగణము, తగణము. వీటిల్లో ఏవైనా 3 రావాలన్నమాట. ప్రతి పాదంలోనూ మొదటి 3 గణాలు సూర్యగణాలు గలము, నగణము. ఇది చివర రావాలి. పాదంలో చివర 1 సూర్యగణం రావాలి. ఇంకా మంజరీ ద్విపద అని ఒకటి. అంటే ఏమిటి? ఇవే లక్షణాలు, సేమ్ ఇవే లక్షణాలు వర్తిస్తాయి, కానీ ప్రాస నియమము ఉండదు. అంటే 2వ అక్షరము ఒకే గుణింతంలోది రావాలి అనేటటువంటి నియమం లేదన్నమాట. అలా లేనటువంటి ద్విపదని మంజరీ ద్విపద అని అంటారు. ఇది ద్విపదకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇక్కడ చూద్దాం ఇంద్రగణాలు వచ్చాయో లేదో. చూడండి, మొదటిది రగణము, రెండోది నలము, నగణం మీద లఘు చేరితే నలం. ఇక్కడ 3వ గణం కూడా నలమే. 4వ గణము సూర్యగణం వచ్చింది. ఇక్కడ కూడా అంతే, నలము, రగణము, నగణము. ఇక్కడ భగణం వేసుకున్నాడు. ఇక్కడ మళ్ళీ గలం. అంటే ఏమిటి? మొత్తం మీద 3 కూడా ఇంద్రగణాలు రావాలి. ఇంద్రగణాలు నల, నగ, సల, ప, ర, త. వీటిలో ఏ 3 అయినా రావచ్చు అన్నమాట. 2వ దాంట్లో సూర్యగణం చివరిగా గలము కానీ నగణము కానీ రావాలి. ఇది ఇలా ఈ లక్షణాలని కలిగి ఉన్న దాన్ని ద్విపద అని అంటారు. ఓకే, గౌరన రచించినటువంటి హరిశ్చంద్రోపాఖ్యానము ద్విపద కావ్యం. ఇలా గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం కానీ ఇవన్నీ కూడా ద్విపద కావ్యాలు. ఈ ద్విపద అనేది చాలా చక్కగా పాడుకోవడానికి అనువుగా ఉన్నటువంటి
పద్యపాదాలు అన్నమాట. ఇవన్నీ కూడాను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.